జమ్మూ-కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1957 తర్వాత మొదటిసారి వాల్మీకి సంఘం సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి 4 గంటల్లో 28.12% ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు ముందున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1957 తర్వాత మొదటిసారి వాల్మీకి సంఘం సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి 4 గంటల్లో 28.12% ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు ముందున్నారు. ప్రస్తుతం సత్వారి జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, గాయత్రి, ఉదయము మూడవ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు మాత్రము ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. ఇప్పుడు మనం ప్రస్తుతము ఇక్కడ సత్వా అన్నటువంటిది ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ప్లేసు. అయితే ఇక్కడ కూడా మన ఎదురుగా ఉన్నటువంటిది ఒకటి పోలింగ్. మనకు ఉన్నటువంటి విజువల్స్ అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఉదయం నుంచి కూడా మహిళలు దాదాపు 19 లక్షలకు పైగా మహిళలు ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఓటు వినియోగించుకోవడానికి అంటే పురుషుల కన్నా మహిళలే ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. దాదాపు మనము వచ్చేసేసి జమ్మూలో దాదాపు 4 ప్రాంతాలు, కాశ్మీర్లో 3 ప్రాంతాలు, మొత్తం 7 జిల్లాల నుంచి కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. దాదాపు 415 మంది వారి రాజకీయ భవితవ్యము ఓటు కూడా ఈరోజు తెలియనుంది. అయితే ముఖ్యంగా ఓటు వినియోగించుకోవడానికి చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు. చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఓటు వినియోగించుకొని అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నటువంటిదే వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ ఛానల్ ఉదయం నుంచి కూడా ప్రతి ప్రాంతం అంటే ఇండో పాక్ బార్డర్లో ఉన్నటువంటి చాలా క్రిటికల్ ఏరియాస్లో కూడా వెళ్ళి మనం కవర్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు అంటే దాదాపు ఉదయం నుంచి కూడా 28% పైగా అనేది మనకు 4 గంటల క్రితంగా మనకి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనకు ఒక 30% పోల్ నమోదైనట్లు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈరోజు గాంధీనగర్ మనం ఎక్స్క్లూజివ్గా 7 గంటలకు మనం ఒకటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇచ్చాము. గాంధీనగర్, ఈ గాంధీనగర్లో మొట్టమొదటిసారిగా 1957లో పంజాబ్ నుంచి కూడా పాకిస్తాన్ నుంచి శరణార్థులు ఇండియాకి వచ్చే సందర్భంలో ఇండియా అంటే గుర్దాస్పూర్ ప్రాంతానికి దాదాపు అక్కడ పారిశుద్ధ్య కార్మికులను 1,50,000 మందిని తీసుకురావడం కూడా జరిగింది. వారు మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈసారి కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వాళ్ళు ఓటింగ్ వినియోగించుకోవడం అన్నది ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం అని చెప్తారు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు కూడా ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. దాదాపు ఈరోజు గూర్ఖాలు, తర్వాత శరణార్థులు, తర్వాత వచ్చేసి మనకు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాల్మీకి సంఘం సభ్యులు దాదాపు 12,000 మంది వాళ్ళ యొక్క సంఘం సభ్యులు ఉన్నారు. దాదాపు 1,50,000 మంది పైగా ఇంకా చాలా మంది మనకు లెక్కల్లోకి వెళ్తే 2 లక్షలకు పైగా అని చెప్పవచ్చు. వాళ్ళందరూ కూడా ఈరోజు గాంధీనగర్ తర్వాత డోక్రా అనేటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళు కొన్ని హక్కుల కొరకు పోరాడుతున్నారు. ఆ హక్కులకు కొంత వాళ్ళకు ఒక న్యాయం జరిగిందన్న దాంతో ఈసారి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. గాంధీనగర్ నుంచి మనం ఉదయం చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇచ్చాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అన్ని ప్రాంతాల నుంచి కూడా అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు కాశ్మీర్ తర్వాత జమ్మూ ప్రాంతాల్లో కూడా అంతటా కూడా శాంతియుతంగానే ఇక్కడ ఓటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా హై అలర్ట్ సెక్యూరిటీ వ్యవస్థను తర్వాత ఇంటర్నెట్ వ్యవస్థను
చాలా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఇంటర్నెట్ వ్యవస్థను మాత్రం చాలా కట్టుదిట్టం చేశారు గాయత్రి. రైట్ కళ, ఎన్ని గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది? ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే మొదటిసారిగా మనకు పోలింగ్ శాతం అంటే మొదటి విడతలో దాదాపు 61% పోలింగ్ శాతం ఉన్నది. రెండవ విడతలో వచ్చేసేసి 57% ఉంది. అయితే ఈసారి మాత్రము దానికన్నా రెండో విడత కన్నా కూడా ఎక్కువగా ఓటింగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంది. కానీ మహిళలు మాత్రం ముందంజలో ఉండి ఓటు వినియోగించుకుంటున్నారు. సాయంకాలం 6 గంటల వరకు చూడాలి ఎటువంటి ఓటింగ్ శాతం ఉన్నది. కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాకు ఇన్ని సంవత్సరాలు అంటే ఏ ప్రభుత్వము ఏం చేసిందన్నది కాదు, కానీ ఇప్పుడు మాత్రం మా యొక్క ఫ్యామిలీస్ బాగుండాలి, ఇక్కడ యువతకు ఒక మంచి అవకాశాలు రావాలి అన్నదే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆన్సర్ మనం వింటూనే ఉన్నాం. అయితే ఇండియా పాకిస్తాన్ ఏదైతే బార్డర్ ఉన్నదో ఆ బార్డర్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ బార్డర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతము. కానీ గత అక్టోబర్లో కూడా ఫైరింగ్ అయ్యింది. దాంతో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నివాసాలను ఖాళీ చేయడం జరిగింది, వాళ్లకు ఇక్కడి నుంచి పంపించడం జరిగింది అన్నటువంటి అక్కడ కూడా కొంతమంది దాదాపు ఆ గ్రామాల్లో అంటే ఆర్ఎస్పుర అన్నటువంటి గ్రామం ఒకటి ఉంది, అబ్దుల్లా అనేది ఒకటి ఉంది, తర్వాత ఇంకొకటి మనకు సుచిత్ గఢ్ అనేటువంటిది ఒక 0 అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి మొట్టమొదటి అంటే బాగ్రా బార్డర్ అని అందరూ అనుకుంటారు. కానీ అది అంతకన్నా ముందుగా అంటే మన దేశానికి ఏదైతే మొట్టమొదటి ట్రైన్ ఏదైతే ఉందో అదే మనకి ఈ యొక్క 0 బార్డర్లోనే అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము చాలా అంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఫైరింగ్ అవుతుందో మేము ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నటువంటి దాంతో మేము భయపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఏది కూడా అంటే వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి వసతులు లేవు. బట్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు కొంత న్యాయం చేయాలి, మేము అదే కోరుకుంటాము. మా లైఫ్లో ఎలాగో ఇక్కడ నుంచి అంటే మేము చాలా నష్టపోయాం, కానీ మా ఫ్యూచర్ మా పిల్లలన్నీ ఇక్కడ బాగుపడాలి అన్నటువంటి వాళ్ళు చాలా మటుకు చెప్పారు. దాదాపు ఒక గ్రామంలో వచ్చి దాదాపు అక్కడ ఆర్మీ కుటుంబాలు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, ఒక గ్రామంలో వచ్చి 300 నుంచి 400 మంది పబ్లిక్ మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ వినియోగించుకున్నారు. వాళ్ళందరి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంతా కూడా ప్రైమ్ నేను ముందు ఎపిసోడ్లో మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కళ.